ఈసాకయ్య గారికి నా వందనాలు. మాది రౌతులపూడి మండలం అండి, సోమవారం. నా పేరు జీ లక్ష్మి అండి. మా పాప పెళ్ళి అయితే 4 సంవత్సరాలు అవుతుందండి. 4 సంవత్సరాలు అయిన తర్వాత పాప పుట్టిందండి. పాప పుట్టినాక 3 ఆవాసాలు అయిపోయాయండి. గర్భపాలు వచ్చినా ఉండేది కాదండి. అయితే ఓ రోజు చర్చికి వెళ్ళి చర్చిలో ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి టీవీ పెట్టుకొని భోంచేస్తున్నానండి. అయితే ఈసాకయ్య గారు మాట్లాడారండి, నువ్వు సన్నిధిలో దేవుడిని అడుగుతున్నావు కదా, నా బిడ్డకు ఆవాసన అయిపోతుందని, నువ్వు రావాల్సిన చోటకరా, నీ గర్భపాలు వస్తుంది అన్నారండి. ఆ రీతిగానే ప్రతిరోజు టీవీ చూసేవాళ్ళు అండి. చూసి మా పాప ఫోన్ చేసి వెళ్దామమ్మంటే వెళ్ళేవండి. నవంబర్ నెలలో వచ్చేయండి. అయ్యగారు పళ్ళు ఇచ్చారండి. ఆ నెలలో ఏం అవ్వలేదు, పాప రాలేదండి. నేను వచ్చాను, నేను పట్టుకెళ్ళి పళ్ళు ఇచ్చేదానండి. లైన్లో వస్తానే అయ్యగారిని అడిగానండి, ఏం కావాలన్నారో. నా పాపకి గర్భఫలం కావాలంటే ఎత్తుకొని రాని పళ్ళు ఇచ్చారండి, పట్టుకెళ్ళి ఇచ్చాను. మళ్ళీ క్రిస్మస్ నెలలో వచ్చానండి. అయితే అయ్యగారు అన్నారండి, క్రిస్మస్ బహుమానం ఇస్తున్నాడు దేవుడు మీకు జనవరి నెల అన్నారండి. అలాగే క్రిస్మస్ నెలలో బహుమానం ఇచ్చాడు నా బిడ్డకే. ఇప్పుడు 7వ నెల అండి. అటు రీతిగానే 4వ నెల వచ్చిన తర్వాత బీడింగ్ అయిపోయిందండి బాగాను. అయ్యగారినే ప్రార్థన చేసుకొని అలా ఉన్నామండి. ఉంటే హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీశారండి. అమ్మ బేబీ బాగానే ఉంది కానీ నీకు ఏమవ్వదు అని చెప్పారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన.